కల్పించడానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మహబూబ్నగర్ జిల్లా అడిషనల్ ఎస్పీ సార్ రత్నం సార్ గారికి మరియు ఈ అవకాశం ఇచ్చిన కళాశాల ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ మరియు హెచ్ఓడి మరియు కొత్తగా వచ్చిన మీ విద్యార్థులందరికీ కూడా మహబూబ్నగర్ జిల్లా పోలీస్ తరఫున స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ తర్వాత చదువు మీద ప్రత్యేకమైన శ్రద్ధతో కోచింగ్ పోవడం కానీ సొంతంగా ప్రిపేర్ అయ్యి కానీ ఏదో రకంగా మీ సెల్ఫ్ స్టడీలో మీరు మంచి ర్యాంక్ సంపాదించుకొని ఎన్నో లక్షల మంది ఈ నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి చాలామంది ర్యాంక్ సాధించలేక ఇబ్బంది పడే ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్లో ఆర్థికంగా కూడా ఇబ్బంది పడి ఉంటారు. అన్ని సమస్యలు అధిగమించి మీరు ఎంతో నిబద్ధతతో చాలా ఇష్టంగా చదివి మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు మీకు మీ తల్లిదండ్రులు అందరూ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజ్ ఫస్ట్ మెడికల్ కాలేజ్ అని కూడా మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించడం జరిగింది. మనం ర్యాంక్ వచ్చిన తర్వాత గాంధీ కానీ ఉస్మానియా కానీ ఎక్కడైనా సీట్ వస్తే బాగుండు అన్న ఆశ ఉంటుంది. ఇది కూడా మీకు సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది. మీరు ప్రాక్టికల్స్ కానీ రెగ్యులర్ స్టడీ కానీ మీరు చదువుకునే దాన్ని బట్టి మీరు పెట్టే ఇంట్రెస్ట్ని బట్టి మీరు భవిష్యత్తులో ఇక్కడ ఉన్న 5 సంవత్సరాల కాలంలో మీరు చదువుకునే మీరు చూపించే శ్రద్ధ మీరు ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లతో కానీ మీ సీనియర్లతో కానీ ఇంటరాక్ట్ అయ్యి మీకు కావాల్సిన సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఎవరితో కూడా తారతమ్యాలు లేకుండా మీరు అందరూ కూడా రేపు భవిష్యత్తులో మంచి డాక్టర్లుగా ఎదగడానికి ఈ కాలేజీ వాతావరణం సహకరిస్తుంది. తప్పకుండా ఇక్కడ అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్స్ ఉన్నారు. మీకు మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. ఈ ఇయర్ ఎండింగ్ వరకు మన బస్ స్టాండ్ దగ్గర చూసే ఉంటారు, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయి హాస్పిటల్ని కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా భవిష్యత్తులో మీ అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. దయచేసి మీరు ఈ కాలేజీలో ఉన్న రోజు చాలా జాగ్రత్తగా ఉంటూ మీకు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని నమ్మకంతో ఇంత దూరం పంపించిన మీ తల్లిదండ్రులకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మీ మీద వాళ్ళ నమ్మకం కోల్పోకుండా ఉండేట్లా మీరు చదువుతూ ఇక్కడ ఉన్న పరిస్థితులను లైబ్రరీ కానీ కాలేజీ కానీ అన్నీ కూడా సరిగ్గా వాడుకొని భవిష్యత్తులో బాగా ఎదగడానికి కృషి చేయాలి. దాంతోపాటుగా మీరు ఈ కాలేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సీనియర్స్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ వాళ్ళు కానీ మిమ్మల్ని పరిచయ కార్యక్రమం పేరు మీద